నమస్కారం, నా పేరు డాక్టర్ కురు ధావన్ మరియు నేటి వీడియోలో మీ ఊపిరితిత్తులలో నీరు నింపకుండా ఎలా తడిసివేయాలో చెప్పాను. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో కిడ్నీ నీటిని శరీరం నుంచి సరిగా తొలగించలేకపోవడం వల్ల కాళ్లలో నీరు నిండిపోవడం ఒక సాధారణ సమస్య. ఇప్పుడు మీ శరీరంలో ఒక రంధ్రం ఉంది, అది నీరు. కానీ కాళ్ల నిండా నీళ్లతో నిండిన రోగి పడుకున్నప్పుడల్లా కాళ్ల నుంచి నీరు వచ్చే సమస్యను చూస్తూనే ఉంటాం. కాళ్ల వాపు పోతుంది, కాని ఆ నీరు ఊపిరితిత్తుల్లోకి చేరడం మొదలవుతుంది. కాబట్టి తరచుగా రాత్రిపూట రోగి లేచి కూర్చోవలసి ఉంటుంది. ద పేషెంట్ ఫీల్స్ బ్రెత్లెస్. ద పేషెంట్ ఫీల్స్ సఫకేటెడ్. రోగి కూర్చేటప్పుడు అవని సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఈ సమస్య ఏమిటి? దాన్ని ఎలా పరిష్కరిస్తాం? ఇందులో మనం ఎలా విశ్రాంతి పొందగలం? అది మాకు తెలుసు. కానీ మొదటిగా అది అర్థం చేసుకోవడం ద్వారా మొదలు పెట్టండి. Let's skip this sentence as it is not related to the given Let's skip this sentence as it is not related to the given context. కాబట్టి దీన్ని మీ కాలుగా చేసుకుందాం. ఇది మీ కాలు. సరే, నిలబడి ఉన్నంతసేపు కాళ్ళు కిందకు, మన ఊపిరితిత్తులు పైకి ఉంటే కాళ్లలో నీరు ఉంటుంది. However, when you lie down, the water will come out of your legs and start filling up in your lungs. ఈ కారణంగా మీకు పొడవు వస్తుంది. కాబట్టి మనం అది నివారించాలనుకుంటే అది చాలా సులభం. Drink less water, reduce the amount of salt, and take any diuretic medication prescribed by the doctor. మీకు ఇస్తుంది, దానిని తినండి, తద్వారా శరీరం నుండి అదనపు నీరు బయటకు వస్తుంది. But how can we sleep until the excess water is removed? ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే రోగి రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే అప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీ తెరపై మేము ఒక త్రిభుజ దిండును చూపించాము. ఈ దిండు త్రిభుజాకారంలో ఉంటుంది. దాన్ని తన మంచం మీదే ఉంచి పడుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? ఛాతీ భాగం, ఊపిరితిత్తుల భాగం మీ కాళ్ల పైన ఉందని మీరు చూడవచ్చు. దీనివల్ల కాళ్లలోని నీరు ఊపిరితిత్తుల్లోకి చేరదు. దీనితో మీరు శాంతంగా నిద్రపడగలరు. కానీ ఇది కొన్ని సమయాల కోసం మాత్రమే, శాశ్వతం కాదు. శాశ్వతమైన విధంగా మీరు ఏమి చేయాలి? మీ రిపోర్టు చూడాలి. మీరు దానిలో మొత్తం ప్రోటీన్ కనుక్క కావాలి. మీ శరీరంలో మొత్తం ప్రోటీన్ ఎంత ఉంది? మీ శరీరంలో ప్రోటీన్ లేకపోతే అల్బుమిన్ తగ్గిపోవడం వల్ల నీరు మీ శరీరంలో నిండిపోతుంది. కారణం కొన్ని కిడ్నీ ఫిల్లర్లు రోగి శరీరంలో నీటిని నింపకండి. కొన్ని రోగులు మాత్రమే తమ శరీరంలో నీటిని నింపుతారు. వారిలో మనకు లభించే రోగుల్లో 90 మంది ఉన్నారు. అందరిలో శరీరంలో మొత్తం ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ పెరగాలి. మూత్ర విసర్జనను, అంటే మూత్రాన్ని పెంచే మందులు తీసుకోవాలి. మరియు నీరు తీసుకోవడం తక్కువ. కారణం మనం నీరు తినివేసి ఎక్కువ నీరు బయటకు తీసుకోవడం ద్వారా శరీరంలో కలిసిన నీరు బయటకు వచ్చింది. మరియు ఊపిరితిత్తులలో నీటిని నింపడంలో మీకు తక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఊపిరితిత్తులను కాపాడాలి అనుకుంటున్నారు. కారణం ఊపిరితిత్తులు విఫలమైతే అపాయం ప్రాణాలకు కనబడుతుంది అని తెలుపుతున్నారు. Suppose if the kidneys are failing and the lungs are also failing, then the doctor has to save one of them. కిడ్నీలను లేదా ఊపిరితిత్తులను డాక్టర్ కాపాడాలిగా ఉంది. డాక్టర్ ఊపిరితిత్తులను కాపాడుతారు. కారణం కిందికి పూర్తిగా హాని కలిగినా మనకు డయాలసిస్ కాపాడటానికి ఒక మార్గం ఉంది. కానీ ఊపిరితిత్తులు దెబ్బతింటే రోగిని వెంటిలేటర్ పై ఉంచాలి. దాన్ని వెంటిలేటర్ నుంచి తొలగించడం అసాధ్యం అవుతుంది. అందుకే మీ ఊపిరితిత్తుల పరిగణనను పెంచాలి. మీ శరీరంలో నీరు నిండిపోయి మీరు రాత్రి నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటే అందులో ఊపిరితిత్తులలో నీరు నిండనివ్వకండి. కారణం అది జరిగించినట్లు మీరు పెద్ద సమస్య కలిగి ఉంటారు. కాబట్టి ఈ వీడియో ద్వారా ఊపిరితిత్తుల ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవచ్చున్నారని నేను ఆశిస్తున్నాను.
నీళ్లు నిండుతుంటే ఎలా మేనేజ్ చేయాలో అర్థమైంది. మీరు ఇది చికిత్స యొక్క విధానాన్ని అర్థం చేసుకున్నారు. ఇంకా మీకు ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే నాకు కాల్ చేసుకోండి. మీరు నా డాక్టర్ టీంతో కూడా మాట్లాడవచ్చు. దానితో నేను మీకు విడిచిపోవాలనుకుంటున్నాను. తర్వాత కలవాలనుకుంటున్నాము. అప్పటి వరకు వీడ్కోలు పలికారు. नमस्कार।